హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ అందరికీ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు। ఇక నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది, మీ అందరికీ తెలిసిన విషయమే। అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏబీవీపీకి సంబంధించిన ఒక విద్యార్థి నాయకురాలను ఏ విధంగా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళిలో మీ అందరికీ తెలిసిన విషయమే। ఇక ఇది చెప్పాలంటే మాటలలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్న మహిళా మంత్రులకు సంబంధించి ఎందుకు చలనం లేదు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయ అంశంగా మారింది। ఎందుకంటే ఏబీవీపీ నాయకురాలకు సంబంధించి జుట్టును పట్టుకొని ఈడ్చుకెళ్లిన సంఘటన మీరు చూశారు। కేవలం 55 జీవోను పూర్తి స్థాయిలో గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలి, అగ్రికల్చర్ భూములకు సంబంధించి పూర్తిగా కూడా ఇంకా అవసరమైతే అగ్రికల్చర్ యూనివర్సిటీకి భూముల కేటాయింపులు పెంచాలి తప్ప తగ్గించడానికి వాటిని తీసుకోవడానికి వీల్లేదు అంటూ నిన్న వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడ్డది। దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతా ఉంటే దాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు తెలంగాణలో। ఇక ఏం చెప్పాలి తెలంగాణలో, ఇక చూడురి తెలంగాణ ప్రజలారా, జుట్టు పట్టుకొని ఎట్లా ఈడ్చుకెళ్తున్నారు అనేది ఈ సంఘటన చూస్తే మీకే అర్థమైపోతుంది। ఇగో మహిళా కానిస్టేబుల్కి సంబంధించి మీకు ఈ వీడియో కూడా నేను చేసిన తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే। జుట్టు పట్టి ఈడ్చుకెళ్ళి విద్యార్థినిపై జులుం, నడి రోడ్డుపై పోలీసుల కర్కశత్వం, కింద పడ్డ ఘోరంగా గుంజుకుపోయిన వైనం, భవిష్యత్తుకు భరోసానిచ్చేలా వ్యవసాయ యూనివర్సిటీ ఉండాలని, ఆ భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వద్దని నినాదించిన విద్యార్థి నాయకులపై పోలీసుల జులుం ప్రదర్శించారు। శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కర్కశంగా ప్రవర్తించారు। రాజేంద్ర నగర్లోని భూములను హైకోర్టు నిర్మాణాలకు ఇవ్వద్దని డిమాండ్ చేసినందుకు విద్యార్థినిని అని కూడా చూడకుండా బైక్పై కూర్చున్న ఇద్దరు మహిళా పోలీసులు స్టూడెంట్ లీడర్ జుట్టు పట్టుకుని ఘోరంగా గుంజుకుంటూ తీసుకెళ్లారు। ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు। కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరగానే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందని చెప్పినట్లే చేసి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు। సదరు మహిళా కానిస్టేబుల్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది। ఇది చూసిరు కదా మీరు తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి మీరే ఆలోచించండి। ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మహిళ మీద, ఒక విద్యార్థి నాయకురాల మీద, ఒక ఆడబిడ్డ మీద తెలంగాణ మహిళా పోలీసులు కర్కశంగా ఎంత ఘోరంగా అవహేళన చేశారో మరి తెలంగాణలో ఉన్న మీడియాకు కానీ, తెలంగాణలో ఉన్న ఇతర పత్రికలకు కానీ, తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకు కానీ కళ్ళు కనబడతలేవా, లేకపోతే కంటి వెలుక్కు వెళ్ళి ఏమన్నా చూపించుకుంటారా? ఎంత దారుణంగా అంటే తెలంగాణలో జరిగే సంఘటనలను చూపించకుండా కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ యొక్క పదవుల పాకులాట కోసం ఈ తెలంగాణలో జర్నలిస్టులు పనిచేస్తున్నారు అనడానికి నిదర్శనం ఇదే। ఈ పత్రికలో వచ్చిన ముచ్చట ఇతర ఏ పత్రికలలో రాలేదు। ఇంత కర్కశంగా వ్యవహరిస్తూ ఉంటే కూడా ఎందుకు రాయలేదు? ఈరోజు చాలా వరకు డిజిటల్ ప్లాట్ఫామ్గా వచ్చిన ప్రశ్నించే గొంతుకలే ఈ విషయాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? కేవలం కాంగ్రెస్ భజన, కాంగ్రెస్ను సంకలేసుకొని భజన చేస్తున్నారు। గుర్తుపెట్టుకోర్రి, ఏంది అంటే కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించింది ఆ వార్తనైతే ఆకాశం అంత ఎత్తుతారు, ఇక్కడ తెలంగాణ విద్యార్థులు కానీ ఇతరత్ర నష్టపోతుంటే ఆ వార్త వల్ల ఆ పదాలు ఆ పెదవులకు నోట్లకు నాలికే గుర్రావండి। ఈ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి। ఈరోజు జుట్టు పట్టి ఈడ్చుకెళ్తా ఉంటే తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నాడు, మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు, మహిళలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇలాంటి విషయాలలో ఎన్నో శుద్ధపూస మాటలు మాట్లాడింది కదా। ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు అనేకంగా కూడా మీడియా సంస్థలు ప్రశ్నించినాయి కదా। మరి ఈరోజు ఆ ప్రశ్న ఏడిపోయింది? రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు, ఏమన్నా మౌనవ్రతం పట్టిందా అని తెలంగాణ సమాజం అడుగుతున్నది ఈరోజు। అరే మన ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉన్నది కదా, మన ఆడబిడ్డను కూడా గిట్లనే ఈడ్చుకెళ్తారా అని అడుగుతున్నది ఈ తెలంగాణ సమాజం। ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, వాళ్ళు ఎవరి హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు? దేశంలోనే 4వ స్థానంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం పోరాటం చేస్తున్నారు వాళ్ళు। దేశంలోనే ఉన్న 4వ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం, పేరున్న యూనివర్సిటీ కోసం 21 రకాల జాతుల వృక్ష సంపద ఉన్నది కాబట్టి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పూర్తి స్థాయిలో 6 లక్షలకు పైగా హైదరాబాద్లో ఎక్కడా లేని మొక్కలన్నీ రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి సంబంధించి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఏబీవీపీ నాయకురాల మీద జుట్టు పట్టుకొని ఘోరంగా గుంజుకెళ్తున్న ఈ కర్కశత్వం, ఈ మానవత్వం లేని మనసులను మనం ఏమన్నాం? వాళ్ళు పోలీసులా లేకపోతే ఇంకేదన్నా? ఇది తెలంగాణ సమాజం అడుగుతున్నది। ఈరోజు మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు, మహిళా మంత్రులు ఉన్నారు, ఇంత జరుగుతూ ఉన్నది, మరి ఏం చేస్తున్నట్టు అనేది యావత్తు తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు। మరి దీనికి ఒక్కడన్నా సమాధానం చెప్తాడా అంటే ఎవరు చెప్పే పరిస్థితులలో లేదు। ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా
తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. ఈరోజు ఇవన్నీ వాళ్ళ కళ్ళు కనబడతలేవా, లేకపోతే కళ్ళల్లో ఏమైనా వత్తులు వేసుకున్నారా, లేకపోతే ఏమైనా కంటి దవాఖానా తీసుకెళ్లాలా? ఏమైంది? ఈ విషయం ఎందుకు కనబడతలేదు? నా ఆడబిడ్డను చదువుకునే విద్యార్థినిని, అందులో ఏబీవీపీ నాయకురాలును రోడ్డు మీద ఘోరాఘోరంగా గుంజుకెళ్తా ఉంటే, నడి రోడ్డు మీద పోలీసులు అంత కర్కశంగా తీసుకెళ్తా ఉంటే వీళ్ళ కళ్ళకు ఎందుకు కనబడతలేదు అని అడగండి తెలంగాణ ప్రజలారా. ఎస్, వాస్తవం ఈరోజు అడగాల మీరు అందరూ. ఈ తెలంగాణలో చుట్టుబట్టి ఈడ్చుకెళ్లేంత దమ్ము, ధైర్యం, భరోసా ఎవరిచ్చిండు? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడపిల్లలు లేరా? నా ఇంట్లో ఆడపిల్లలు లేరా? కేసీఆర్ ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఇదే కనబడని సన్నాసులందరికీ వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలు లేరా? తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించు. ఈ విద్యార్థిని జుట్టు పట్టుకొని ఘోరాతి ఘోరంగా ఈడ్చుకెళ్తున్న సంఘటనకు సంబంధించి మరి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఈ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీంచలేకపోతున్నారు? ఇంత జరుగుతా ఉన్నది. ఒక ఆడబిడ్డను రోడ్డు మీద అంత కర్కశంగా జుట్టు పట్టుకొని ఘోరాఘోరంగా వాళ్ళు స్కూటీ మీద వచ్చి ఇద్దరు మహిళా కానిస్టేబుల్ కింద పడ్డా కూడా గిట్లనే ఉంటది అని చెప్పిన సంఘటనను మరి ఎందుకు చూపించలేకపోతున్నారు? తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించాలి. ఒకసారి మీరు చూడురి, వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారో తెలుసా? హైదరాబాద్ బిడ్డల కోసం చేస్తున్నారు. అరే, హైదరాబాద్ బిడ్డలకు రాజేంద్రనగర్ యూనివర్సిటీకి ఏంటి సంబంధం అని అడుగుతారా? హైదరాబాద్లోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 6 లక్షలకు పైగా మొక్కలున్నాయి. మనం తీసుకునే ప్రాణవాయువు ఆక్సిజన్. దాంతో 21 రకాల వృక్ష సంపద ఉన్నది. దేశంలోనే ఎక్కడా లేని మొక్కలు ఉన్నాయి. దాంతోపాటు ఈ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఆ యూనివర్సిటీ 4వ స్థానంలో ఉన్నది. దానికోసం పోరాటం చేస్తున్న యువతి మీద ఇష్టానుసారంగా జుట్టు పట్టుకొని లాక్కెళ్తూ కింద పడితే కూడా ఏమని చెప్తున్నారంటే ఇట్లనే ఉంటది మరి అంటున్నారు. పోలీసులే అంత కర్కశంగా ఉన్న పరిస్థితి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? మరి ముఖ్యమంత్రి మౌనవ్రతం ఏమన్నా వచ్చిందా? ముఖ్యమంత్రి ఏమన్నా మౌనంగా ఉండబోతున్నాడా? ఈ విషయం మీద ఎందుకు మాట్లాడతలేడు? మరి రాష్ట్ర డీజీపీకి ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ సమాచారం ఏమి ఇవ్వలేదా? లేకపోతే సోషల్ మీడియా చూడడం ఏమైనా మానేసిండా? తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియట్లేదా? శాంతి భద్రతలకు సంబంధించి ఒక యూనివర్సిటీలో ఒక విద్యార్థిని ఈడ్చుకొని పట్టుకెళ్తా ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నదని ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు ఈ రేవంత్ రెడ్డి? తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించండి. ఈరోజు ఈ ఆడపిల్ల దాకొచ్చింది, రేపు మీ వరకు కూడా వస్తుంది. దీంట్లో 100కు 1000% బాండ్ పేపర్ రాసిస్తాను. ఈరోజు ఈ ఆడపిల్ల వరకే అయింది. రేపు తెలంగాణలోని ప్రతి యూనివర్సిటీలో ప్రతి విద్యార్థిని మీద కూడా జరిగే అవకాశాలు ఉంటుంది. ఈరోజు మీరు అనుకుంటారు కావచ్చు, నాకేమున్నది రాజేంద్రనగర్ యూనివర్సిటీ కదా పోయేది అని అనుకుంటున్నారు. ఇదే సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న పాసం యాదగిరి ఏమని చెప్పిండో తెలుసా? ఆ యూనివర్సిటీ మీద రియల్ ఎస్టేట్ చేయడానికి కర్ణాటకకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారనే సమాచారం మా దగ్గర ఉన్నదని ఆయన చెప్పిండు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక్కటే కాదు, రేపు పొద్దుగాల ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిస్థితి అదే అవుతుంది. తార్నాక నుండి అప్సిగూడ వరకు రోడ్డు మీద ఉన్నాయి. మొత్తం రోడ్డు పొండి మేము కమర్షియల్ కాంప్లెక్స్ లేస్తామని ఆశ్చర్యం లేదు. లేదా ఇంత గ్రౌండ్ మీకెందుకు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తా అన్న ఆశ్చర్యం లేదు. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ, ఆ తర్వాత శాతవాహన, ఆ తర్వాత గాంధీ యూనివర్సిటీ, ఇలా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల భూములు కథం చేస్తారు వీళ్ళు. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఈరోజు ఇంత దారుణంగా ఇంత ఘోరంగా జుట్టుబట్టి ఈడ్చుకెళ్తున్న వైనాన్ని మీరేమంటారు? ఒకసారి మీరే ఆలోచించాలి. ఒక ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థులందరూ దీని మీద స్పందించాలి. మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి నిరసన చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేపట్టాలి. పాపం అగ్రికల్చర్ యూనివర్సిటీ బిడ్డలు ప్రతిరోజు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆఖరికి తెలంగాణలో సంక్రాంతి పండగ కూడా వెళ్లకుండా అక్కడ ఉండి నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తోరోకలు, దిష్టి బొమ్మలు దహనం చేసి మా యూనివర్సిటీని మేము రక్షించుకుంటామంటూ ఆ విద్యార్థులు నడుంగట్టి ఇంకా పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పక్షాన ఎవరు మాట్లాడాలి? ఈ మీడియా సంస్థల కళ్ళు కనబడతలేవా? కళ్ళు కబోదులా వీళ్ళు? ఏమైంది ఈ మీడియా సంస్థలకు? ఈ పత్రికలకు ఎందుకు కనబడతలేదు? ఏమన్నా కంటి వెలుగు ఆపరేషన్ ఏమన్నా చేయించుకుంటారా? కేసీఆర్ వచ్చిన కంటి వెలుగు దగ్గరికి ఏమన్నా తీసుకెళ్లాలా? వీళ్ళకు కనబడతలేదా? ఆడున్నది నా బిడ్డనే అని, నా ఆడబిడ్డనే అని ఎందుకు అనుకోలేకపోతున్నారు?
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో చీమ చిటుక్కు అంటే వానికి ఏదో లాగుల తొండజొరినట్టు వ్యవహరించింది కదా, మరి ఈరోజు ఆ తొండ ఎడబోయింది, సొరతలేదా? ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా కేసీఆర్ మీద హేళన చేస్తే మరి రేవంత్ రెడ్డి చేసే పనులేంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే పనులేంది అంట. పోలీసు వ్యవస్థకు ఏం ఆదేశాలు ఇచ్చిలా డీజీపీ గారు, రాష్ట్ర డీజీపీ గారు? ఏంటండి ఈ కర్కశత్వం? ఒక ఆడబిడ్డ అండి నడి రోడ్డు మీద, ఇదేమన్నా బీహార్ అనుకుంటున్నారా, లేకపోతే ఇదేమన్నా ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నారా, లేకపోతే ఇదేమన్నా ఢిల్లీ అనుకుంటున్నారా? ఇది తెలంగాణ 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నీకు ఉద్యమం అంటేనే తెలియదు, ఇక నీకు చెప్పి వేస్ట్. ఇది చెవుటోడు ముంగట శంఖం వదినట్టే, నీకు ఉద్యమం అంటేనే తెలియదు. ఇక నీ మంత్రులకు సంపాదించుకున్నాడు తప్ప వాళ్ళకేం తెలుసు తెలంగాణ ఉద్యమం? వాళ్ళు ఎవరున్నారు? ఒక్కరో ఇద్దరు మనహా ఎవరు లేని పరిస్థితి. ఇక ఏం చెప్పాలిగా, పొన్నం ప్రభాకర్ తప్ప ఇంకెవరు ఉండరు బహుశా. ఇక ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే విద్యార్థినికి సంబంధించి జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్తున్న తరుణాన్ని కూడా కనీసం నా తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకు పత్రికలకు కనబడకపాయే, చచ్చిపోయినాయి అవి. ఏంటంటే జీవం ఉండి నిర్జీవంగా చచ్చిపోయిన వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఈ రోజులలో జర్నలిజం ఉన్నదంటే అది మీ పాపమే. నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీకి భజన చేస్తున్నాడు. ఒకడేమో పదవుల కోసం, ఇంకోడేమో కట్టల కోసం, ఇంకోడేమో తన పూర్తి స్థాయిలో భవిష్యత్తు అవసరాల కోసం. కానీ తెలంగాణలో ఒక ఆడబిడ్డను చుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్ళిళ్ళు. ఈ ఈడ్చుకెళ్ళిన ఘటన మీద మనం అందరం కలిసి పోరాటం చేద్దాం. రాష్ట్ర డీజీపీని వెంటనే చర్యలు తీసుకోమని చెప్తాం, వాళ్ళని సస్పెండ్ వేపిద్దాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన వచ్చేసి క్షమించమని ఆడబిడ్డ నన్ను క్షమించరా తల్లి అని చెప్తాడు. ప్రజా కోర్టు కంటే అంటే ప్రెస్ ముంగటికి వచ్చి చెప్తాడు అనుకుంటే అలాంటిది ఏది లేకపోయి ఆఖరికి మహిళా మంత్రులు కూడా పాపం వాళ్ళు మహిళలై ఉండి కూడా సాటి మహిళ మీద కనీసం చిన్న కింతంత జాలి కూడా చూపెట్టకపోతుంది. ఇంత ఘోరమా? సోషల్ మీడియాలలో ఇప్పటికీ వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించి కనీసం మీరు చూపెట్టకపోతే ఇక ఏం చేయాలి చెప్పుర్రి తెలంగాణ ప్రజలారా? ఇంత ఘోరమా? ఇంత దారుణమా? ఎక్కడన్నా చూసినామా? ఇది గింత అవహేళన చేసే సంఘటన ఏందన్నా చూసిలా తెలంగాణ ప్రజలారా? ఒక ఆడబిడ్డను నడి రోడ్డు మీద జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తున్నారు. ఇది తెలంగాణనా లేకపోతే వేరే రాష్ట్రమా? మనమేమన్నా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, లేకపోతే ఇంకా ఇతర దేశాలలో ఏమన్నా ఉన్నామా? మనమేమన్నా రాజరిక పరిపాలన వ్యవస్థ కింద ఏమన్నా పనిచేస్తున్నామా? ఏం జరుగుతున్నది నా తెలంగాణలా? ఏమైపోతున్నది నా తెలంగాణలా? 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత మార్పు అని తెచ్చుకొని మన జుట్టు పట్టుకొని మన రోడ్ల మీద బర్లను గుంజుకపోయినట్టు గుంజుకపోతా ఉంటే ఒక్కరు కూడా చెల్లించకపోతే ఏమి ప్రభుత్వం అయ్యా అనేది? ఎవడి కోసం నీ ప్రభుత్వం? ఎవడికి కావాలని ప్రభుత్వం? చీత్తు అంటున్నారు తెలంగాణ మహిళలు. ఇంత ఘోరమా? తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించరిగా. ఈ అంశాన్ని మీకే వదిలేస్తున్నా ఈరోజు నేను. దీని మీద మీరు పోరాటమే చేస్తారో ఆ ఏబీవీపీ మహిళా నాయకురాలకు సంబంధించి అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇంత ఘోరమా? ఇంత అన్యాయమా? చీ 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 ఏం పరిపాలన అనేది? ఒక్క పేపర్లో రాలే. ఇగో వెలుగమ్మ కళ్ళు కనవాలే పాపం, కంటి దవాఖాన తీసుకుపోమని చెప్పిన నేను అప్పుడే. ఇగో చూడు ఆంధ్రజ్యోతి అమ్మకు అసలు ఇది కనబడది. ఎందుకంటే ఈయననే కదా మినిస్టర్ పదవులు ఇప్పించేది. ఇక ఈనాడు ఇతరత్ర మన్ను మసానం ఎవ్వని కనబడది. ఎందుకంటే మిగిలిన జర్నలిజం కాస్తో కూస్తో మనమే. ఇవాళ రేపు తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టడం, తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేయాలని చెప్తున్నారు. ఇక ఇది ఈడికి ఒక అంశం అయితే ఇక ఇంకొక అంశాన్ని చెప్తాను నేను. ఏంది అంటే కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు ఉన్నట్టే చెప్పుతో కొడతారట వీళ్ళు. వీళ్ళంత పోటు మొనగోళ్ళైలు, వీళ్ళు చెప్పుతో కొట్టే అంత హీరోలైలు. ఎవడిచ్చిండు అధికారం? అంత కేర్లెస్గా మాట్లాడుతుంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో పాపం, కొట్టమని చెప్తున్నాడో మరి ఏమని చెప్తున్నాడో ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. నిన్న ఏం చేసిండంటే ఇక్కడ కేటీఆర్ అనే వ్యక్తి చాలా క్లారిటీగా కూడా మాట్లాడాను. ఇనురి రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బంధు వేయని వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతో కొడతారా, ఓటుతో కొడతారా మీ ఇష్టం. చెప్పుతో కొడతారా, ఓటుతో కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం.
కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా? ఏప్రిల్లో ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా? సీరియస్ ఇంత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు, 500 బోనస్. అర్థమైందా? ఏ చెప్పుతోని కొడతారు అని కేటీఆర్ అన్నాడు. కేటీఆర్ కుటుంబాన్నట చెప్పుతో కొడతా అని ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే అంతగానం ప్రభుత్వం మీదే కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదే కదా. కేసీఆర్ కుటుంబాన్ని చెప్పుతో కొడతా అన్న సన్నాసులకు తెలియదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ప్రభుత్వం మనదే, వ్యవస్థలు మనయే, అన్నీ మనయే. ఇగో కేసీఆర్ అక్కడ ఏదైతే 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయో, ఇగో 7,000 కోట్లను పలానా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిండు అని ఆ పేపర్ని తీసుకొచ్చేందుకో తెలంగాణ సమాజానికి చూపెడతలేవు. తెలియదా? ఆ సోయలేదా? ప్రభుత్వం నీదే కదా, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి నీ ముఖ్యమంత్రే కదా. పరిపాలన కాంగ్రెసే, ఆ మార్పు పేరుతో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. నీ చేతులలోనే కదా అస్త్రశస్త్రాలు ఉన్నాయి. ఆ అస్త్రశస్త్రాలన్నింటినీ వినియోగించి నువ్వు తెలంగాణ ప్రజలు తీసుకొచ్చి ఇగో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఇట్లా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మన రైతు బంధుకు సంబంధించి, రైతు బంధు పెట్టుబడికి సంబంధించిన 7,000 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాంట్రాక్టర్లకు అప్పచెప్పిండని ఎందుకు చూపెడతలో? ఇలా మతలబేంది అంటే నీ పార్టీలుండే నీ కాంట్రాక్టర్కు ఎంత చెల్లించినవు? నీ పార్టీలుండే నీ కాంట్రాక్టర్కు ఎంత చెల్లించినవు చెప్పు ఒకసారి. ఇప్పుడు కేసీఆర్ను చెప్పుతో కొట్టే అంత మొగోళ్ళ ఇల్లు. కేసీఆర్ను చెప్పుతో కొడతా అంటుండే ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా ఏం చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి గారిని చెప్పుతో కొట్టే అంత ధైర్యం ఎవడిచ్చిండు? రేవంత్ రెడ్డి ఇస్తానా? నూరిపోస్తుండ ఏమన్నా పసరు పోసినట్టు? లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఇస్తున్నారా? ఏ హక్కుతోని చెప్పుతో కొడతా అని మాట్లాడతారు? ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అంటారు, అడిగినోడు ఎవడో వాడిని చెప్పుతో కొడతా అంటారు. ఇంకొకళ్ళేమో ఈ తెలంగాణలో ఉండే సంపద మొత్తం ఆల్రెడీ మొత్తం కాంట్రాక్టర్లకే ఇచ్చేస్తే ఆ పేపర్ ఏదో తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ముంగట ఇట్లనే డిస్ప్లే చేసి ఇగో అయ్యా తెలంగాణ ప్రజలారా మన సంపద గింతుండే, దాన్ని ఇగో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ దాన్ని ఇట్లా కాంట్రాక్టర్లు వంచిన చూపెట్టలేకపోతున్నావు. ఏడబైంది మొక్క తెలివి? ఎవనివా నువ్వు? కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమంలో ఏడున్నావు నువ్వు? కేసీఆర్ను కేటీఆర్ను చెప్పుతో వచ్చి అంత మొగోళ్ళ లైలు. ఆ చెప్పుకుండే విలువ కాదు మీ బతుకులు. ఎందుకంటే ఉద్యమం చేసి ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డ హీరోలు వాళ్ళు. నువ్వెంత జీరో? ఆఫ్టర్ ఆల్ జీరో నువ్వు. ఎందుకంటే వాళ్ళని చెప్పుతోని కొడతారట. ఓ మంత్రి ఉన్నాడు ఆయన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకు కూడా అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కాదు. రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతో కొట్టుడు ఎక్కడదా? ఇదేం రాజ్యం? ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఒకసారి మీరే ఆలోచించాలి. ఇంత అన్యాయం ఎక్కడ? ఇంత కుట్రలు కుతంత్రాలు ఎందుకు నా తెలంగాణ మీద? ఉద్యమం చేసిన వాళ్ళను చెప్పులతో కొడతా అన్నారు. ఉద్యమానికి హీనంగా చూసి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మోకాలు నాకినోళ్ళు వీళ్ళు చెప్పులతో కొడతారట. తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర ఏంది అని అడిగితే ఏం చెప్తాడు? తెలంగాణ ఉద్యమంలో ఏడ పాల్గొన్నామంటే ఏం చెప్తారు? అడుగుర్రి ఒకసారి. తెలంగాణ కుర్చీ మడతబెట్టుర్రి. బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నా, కేసీఆర్కు కేటీఆర్ జోలికి వస్తే కుర్చీని మడతబెట్టుర్రి. మనకు ఏమైనా ఒంట్లో రక్తం ఏమైనా సావజొచ్చిందా? రోషం పౌరుషం లేదు? అన్నం తింటలేం మనం? ఈ ప్రాంత బిడ్డ కాదా? మనల్ని చెప్పుతో కొడతా అంటే నువ్వు దేంతో కొట్టాలి? చీపిరి కట్టలను మడతేసి కొట్టాలి. అరే కేటీఆర్ అనే మొగోళ్ళ ఇల్లు ఏడున్నారా? తెలంగాణ ఉద్యమంలో మీ బతుకులేంది? తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ బతుకులేంది అడుగుర్రి. ఏడ పాల్గొన్నాడో అడుగుర్రి. వీళ్ళ చరిత్రలు ఏందో తీడగా దొర్రుర్రి. వీళ్ళు కేసీఆర్ను చెప్పుతో వాళ్ళ చెప్పుకున్న దుమ్ము వచ్చినంత విలువ కాదు వీళ్ళ బతుకులు. అరే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కాడ కుర్చీల కాడ కూకుంటే వాళ్ళ చెప్పులు తుడిచిన బతుకులు వీళ్ళ గురించి ఇక మనకు చెప్తున్నారు. ఈరోజట కేటీఆర్ను వాళ్ళ కుటుంబాన్ని చెప్పుతో కొడతారట. ఓడేమో రైతులను కొడతా అంటాడు, ఇంకోరేమో కేసీఆర్ కుటుంబాన్ని చెప్పుతో కొడతా అంటారు. అంత దుల అనిపిస్తే అంత తీట అనిపిస్తే వాళ్ళ చెప్తాను వాళ్ళనే కొట్టుకోమన్నారు. మాకెందుకు? మా ఉద్యమ నాయకుడిని అంటే మేము ఊకోము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. వీళ్ళు
తెలంగాణ ఉద్యమం అనే పదాన్ని 2001 నుండి 1969 నుంచి 2001 వరకు పూర్తి స్థాయిలో వీళ్ళు అనేటోళ్ళే లేకపోతే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు, మంత్రులు ఎవరు, ఈ ప్రశ్నించే గొంతుకలు ఎవరు, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే వీళ్ళందరూ ఏడుండు, వీళ్ళ బతుకులేంది ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. వీళ్ళ బతుకులేంది అనేది ఒకటిసారి ఆలోచించండి. కేటీఆర్ను చెప్పుతోని కేసీఆర్ను చెప్పుతోని వచ్చే మొగోళ్ళాయిళ్ళు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ చరిత్ర ఏందంటే ఏం చెప్తారు? వాళ్ళు ఊసరవెల్లులు గుర్తుపెట్టుకోరు, వాళ్ళ అవసరాల కోసం ఊసరవెల్లులుగా మారుతారు. వాళ్ళట చెప్పులతో కొడతారు. తెలంగాణ ఉద్యమంలో మీ చరిత్ర ఏంద్రా నాయన, నీకు అంతగానో అదేంది అంతగానో నువ్వు ప్రశ్నించే తోపు తురుంగాలు అయితే పోర్రి రాష్ట్ర ముఖ్యమంత్రిని నిన్న కలిసిగా రేవంత్ రెడ్డిని, అదే రేవంత్ రెడ్డి దగ్గర పోయి మనం మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎవరెవరు అకౌంట్లో ఎంత ట్రాన్స్ఫర్ చేసిండు ఆ అకౌంట్ లిస్టు తీసుకొచ్చి డిస్ప్లే చేయమన్నారు. అప్పుడు తెలంగాణ ప్రజలు నమ్ముతారు. విశ్వాసం కోల్పోయిన వ్యక్తులు, పార్టీలలో పనిచేసే వ్యక్తులు, పార్టీ అవసరాల కోసం పనిచేసే వ్యక్తులు కేసీఆర్ కుటుంబాన్ని చెప్పుతోని కొడతారా? మీ బతుకులు ఎంత, మీ వ్యవస్థ ఎంత? మీరు ఏం మాట్లాడుతున్నారు? పురేడు పుట్టంత జీవితాలు కాదు మీరు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అంత మొగోళ్ళు అయిపోయి ఇవాళ. తెలంగాణ ఉద్యమంలో మీ బతుకులేంద్రబాయ్. ఇదే కేసీఆర్ లేకపోతే ఈరోజు తెలంగాణ రాకపోతే ఆ రేవంత్ రెడ్డి ఏడుండు, ఆ మంత్రులు ఏడుండు, ఈ ప్రశ్నించే గొంతుకలు ఏడుండు, వీళ్ళ బతుకులేంది ఒకసారి మీరే ఆలోచించుర్రి. తెలంగాణ వచ్చింది కాబట్టి వాళ్ళు సీఎంఐలు, అది కేసీఆర్ వెచ్చిన భిక్ష, కేసీఆర్ వెచ్చిన భిక్షతోనయ్యారు. ఎస్, ఇది డైరెక్ట్ మాట్లాడదాం. ఏందంటే వీళ్ళనట చెప్పుతోని కొడతారట. తెలంగాణ ఉద్యమంలో నువ్వు వేడున్నావు తిరిగి చెప్పునందుకు ఇంత ఏంది పరిస్థితి? ఎవర్రా నువ్వు అంటే ఏంది పరిస్థితి? ఆలోచించుండి తెలంగాణ ఉద్యమకారులరా. నేను మళ్ళీ చెప్తున్నా, కేటీఆర్ జోలికి వస్తే కల్వకుంట్ల కుటుంబం, హరీష్ రావు, కవిత ఎవ్వల జోలికి వచ్చినా ఊకునేది లేదు. వాళ్ళు ఉద్యమం చేసిన మొగోళ్ళు. మీరు ఉద్యమానికి పనికిరాని ఆడంగి వెధవలు. డైరెక్ట్గానే అంటాను, ఆడంగి వెధవలు. ఉద్యమంలో చేయలే. మీరు ఉద్యమం చేస్తే శబాస్, మీరు కూడా మొగోళ్ళే అంటాను. చెయ్యనోళ్ళు మూసుకొని ఉండుర్రి. ఈరోజేమో పెద్ద తోపుగాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏడున్నారు అడగండి. ఎవడెవడైతే ఈరోజు కేసీఆర్ కుటుంబం గురించి ఇతరత్ర మాట్లాడుతున్నారో వాళ్ళని అందరినీ ప్రశ్నించండి. అయిపోయింది భయ్, 40 రోజులు 50 రోజులు దగ్గరకు వస్తున్నది. ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంకా కేసీఆర్ మీద పడి ఎందుకు ఏడుస్తాడు? ఏమన్నా ఉన్నదా మరి చెప్పురు. ఏమన్నా బాధ ఉన్నదా కేసీఆర్ సీఎం కాకపోవడం వల్ల? మీకేమన్నా రంద అవుతుందా? చెప్పురు డైరెక్ట్. కేసీఆర్ ఉంటేనే బాగుండు అని చెప్పురు, అట్లనన్నా చెప్పురు. ఇంకా కేసీఆర్ కుటుంబం మీద ఏడ్సుడు ఏందో? 50 రోజులు అయింది. వాళ్ళు డిసెంబర్ 9వ తారీఖున రైతు రుణమాఫీ ఇస్తా అన్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఇయ్యలే అని ప్రశ్నించుర్రి. పెట్టుబడి సాయం కింద 15,000 రైతులకు, కౌలు రైతులకు ఇస్తాను. ప్రపంచంలో ఇంకొక వింతిది. రైతులకు, కౌలు రైతులకు ఎట్లిస్తారో అని ప్రశ్నించిర్రి. 200 యూనిట్లకు సంబంధించి కరెంటు బిల్లును మాఫీ చేస్తా అన్నారు. అదేందో ప్రశ్నించుర్రి. దాని తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు పోతున్నాయి, దాని గురించి ప్రశ్నించండి. మహిళలను గుర్ర గుంజుకొని ఎల్లిలు జుట్టు పట్టుకొని దాని గురించి ప్రశ్నించండి. ప్రశ్నించిన గొంతుకలందరూ పోరాటం చేసి వాళ్ళకేందో అడుగుర్రి. ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా కేసీఆర్, ఇంకా ఏమున్నది కేసీఆర్ మీద వాడు? ఏమున్నది? ఇక కేసీఆర్ని మింగాలని ఏమన్నా చూస్తున్నారా ఏంది? ఏమన్నా ప్లాన్లు ఉన్నాయేంది? ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా? చెప్పుతోని కొడతా అంటారండి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని. మరి పోలీసు వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఏడున్నదా? రాష్ట్ర డీజీపీ గారు ఏంది ఇది? చెప్పుతో కొడతా అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకు సుమోటోగా కేసు నమోదు చేయరు? ఎందుకు అరెస్టులు చేయరు వాళ్ళను? ఇదే నా ఆడబిడ్డను గుర్ర గుంజకపోతా అంటే మాట్లాడలే, మరి ఎందుకు మాట్లాడతలేరో అడగపోత్రి. ఇదా తెలంగాణను సంక నాకేస్తున్నారు వీళ్ళు. ఈ సన్నాసులు వచ్చి, ఈ భజనగాళ్ళు వచ్చి తెలంగాణను సంక నాకేస్తున్నారు. ఈరోజు తెలంగాణ అనే పదం ఉనికికే ప్రశ్నార్థకంగా మారిపోయే భయానకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. దాన్ని ముందస్తుగా ఆలోచిస్తే మన భవిష్యత్తు ఏందనేది అర్థమవుతుంది. లేకపోతే బతుకులు గిట్లనే కాలబడతాయి. మీరు ఆలోచించుకోండి తెలంగాణ ప్రజలారా. నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఈ తెలంగాణ గడ్డ కోసం పోరాటం చేసినోని. ఈ తెలంగాణ ఉద్యమంలో నా వాటా ఉంది. మార్పుతో వచ్చిన కాంగ్రెస్ నట్టేట ముంచే పరిస్థితులు రాబోతున్నాయి. రానున్న రోజులలో హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు నీటి కష్టాలు వస్తాయి. ఈ రోజు మీరు గంట 2 గంటలన్న కరెంటు 4 గంటలు పోతుంది. దాంతో రైతుల పోరాటం తిరుగుబాటు అవుతుంది. యువ వికాసం అనేది విద్యార్థులకు అన్యాయం చేసి అది ఘోరంగా ఉంటుంది. ఇంకా ఈరోజు కావాలని మూట కట్టుకొని ఇంకా కేసీఆర్ అయిపోయిన ఏదేదో అంటారు కదా,
పెళ్ళైన 6 నెలలకు డప్పులు మోయించినట్టు ఇంకా ఇంకేంది భజన మీది చెయ్యి. ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక రైతు మన దగ్గరికి వచ్చిండు. అలా అధికారులట 10 లక్షలు అడుగుతున్నారట. దాని సంగతి ఏందో చూడురి. భూమి రిజిస్ట్రేషన్ గురించి వాళ్ళు ఎక్కడికి పోయినా న్యాయం జరుగుతలేదట. కాంగ్రెస్ ప్రభుత్వం అంచనంగా జరుగుతుందంటే తప్పు చేసినా అని ఆయన చేతులతోనే ఆయనే తలకాయ కొట్టుకుంటుండు. ఆ పరిస్థితి లేదో అడగండి ఈరోజు. అరే ఇవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ను చెప్తూ కొడతా, కేటీఆర్ను ఎవర్రా మీరు చెప్తూ కొట్టడానికి? నాకు అర్థం కాదు. కేసీఆర్కి ఏమన్నా కేసీఆర్ కొడుకులా? కేసీఆర్కు సంబంధించి ఏమన్నా వారసత్వం మీరు? ఎవరు మీరు? వాళ్ళ ఇంట్లో అంటే మన ఇంట్లో మనం సవాలు వచ్చి ఉంటాయి. ఎవరు మీరు కొట్టడానికి? బీఆర్ఎస్ కార్యకర్తలారా కుర్చీ మడతబెట్టుర్రి. తెలుసు కదా ఇక తర్వాత డైలాగ్ అంటే కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్. ఎన్ని రోజులు ఎడతారు ఇంకా మీ ఎన్ని రోజులు ఈ యాక్టింగ్లు? ఇంకా పదవుల కోసం పాకులాడే నాయకులారా, నా తెలంగాణ సమాజాన్ని నడి రోడ్డు మీద ఏంది అనాథల్లా వదిలేద్దాం అనుకుంటున్నారా? నా తెలంగాణను దిక్కు దివానా లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంది అసలు? ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కూడా ఒక్కడు ప్రశ్నించరు. చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం, అర్హులకు అవుట్సోర్స్ ఉద్యోగాలు ఇస్తాం. ఫిబ్రవరిలో మెగా టీచర్స్ జాబ్ మేళ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు అయిపోయింది. ఇక నిరుద్యోగులారా, నిన్న నాకు కలిసిలు కదా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, నేను చెప్పలే మీరు అనవసరంగా మీ ఎన్నుకున్న కోచింగ్ సెంటర్లు కొంతమంది మేధావులు కలిసి మిమ్మల్ని రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నాలు చేపించి రాస్తోరేఖ చేపించి మీ ఇండ్లకి పోయి అమ్మ అయినా ఆ తాత ముత్తాత మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దే, ఓటు ఎందుకేయద్దు అంటే నాకు ఉద్యోగం వచ్చిన అదే అని అన్నారా? కమ్యూనికేషన్ స్కిల్స్ లేదని ఒకటి స్టార్ట్ చేసింది స్టార్టింగ్లే. ఇగో ఇప్పుడు ఏమంటారు? చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం. ఇది స్వయాన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడండి. ఇక దీనికి సమాధానం చెప్పుర్రిగా, దీనికి సమాధానం చెప్పుర్రిగా. మీకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉన్నదా కాంగ్రెస్ ప్రభుత్వం? కరెంటు కోతలు ఎట్లుండే, గుర్రాలతో ఎట్లుండే, బాష్పవాయులతో ఎట్లుండే మీకు తెలియదా? కాంగ్రెస్ చరిత్ర మీకు తెలియదా? ఆ సన్నాలు చేసిన పరిపాలన మళ్ళీ కావాలని తెచ్చుకున్నారు కదా. ఇక చూడు ఇక్కడ మంత్రి ఏం చెప్తున్నాడు, చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం, మరి ఎందుకు పీకనీకి వచ్చినావా అని అడుగుర్రి. మీరే అడగాలి, నేను అడగా. ఇది తెలంగాణ నిరుద్యోగుల యొక్క వాయిస్. ఎందుకు వచ్చేళ్ళు అధికారంలోకి? మరి ఏం చేయనీకి వచ్చేళ్ళు? చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వట్లే అంటే మరి 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చేయండి కేటీఆర్ ప్రైవేట్లో. విత్ అన్ని డాటా ఉన్నది, మీకు కావాలంటే ఇస్తాడు ఆయన, కావాలంటే పారిపోదాం. మరి ఏమైంది? ప్రభుత్వం చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వలేనన్నప్పుడు అధికారంలోకి ఎందుకు వచ్చారు మీరు? అవుట్సోర్స్ ఉద్యోగం కాంట్రాక్ట్ పద్ధతి అద్దని నానా యాగి చేసిరు కదా మీరు. ఏమైపోయింది మీ నానా యాగి? తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాలి. ఈ రోజు నా తెలంగాణ నిరుద్యోగులందరినీ మోసం జరుగుతుంది. మళ్ళీ మీకు అర్థమైతలేదు. మిమ్మల్ని ఒక హిప్నాటిజం చేసి మిమ్మల్ని ఆగమాగం చేసిళ్ళు ఈ ప్రజా సంఘాల నాయకులు కానీ అందరూ కానీ మిమ్మల్ని హిప్నాటిజం చేసి మిమ్మల్ని ఒక రకంగా కూడా మైండ్ గేమ్ ఆడి ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చి ఈ రోజు మిమ్మల్ని మళ్ళీ రోడ్డు మీద వదిలిస్తాను. నేను చెప్తున్నా కదా, చాలా మంది నిరుద్యోగులు నాతో చెప్పిర్రు, అన్నా నాకు ఒక 5 ఎకరాలు ఉన్నది, అన్నా నాకు ఒక 3 ఎకరాలు ఉన్నది, అక్కడ రైతు బంధుకు సంబంధించిన పెట్టుబడి సాయం 5,000 15,000 20,000 పడితే మా నాన్న నాకు దాంట్లో నుంచి ఒక 10,000 పంపిస్తే నేను అందులో 3 నెలలు హైదరాబాద్ కోచింగ్ సెంటర్ తీసుకొని బతికేటోని. ఈ రోజు మా నాయన పైసలు పంపించాలని ముల్లా మూట చదువుకొని ఇంటికి పోతున్నా. రంజిత్ అన్న కన్నీళ్ళు వస్తున్నాయి, ఎందుకన్నా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నానా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆయన. ఏడున్నది నీ సమాధానం? ఏడబోయింది నీ చలనం? ఏడున్నది నీ మాట కట్టుబాటు? ఏడున్నది నువ్వు ఇచ్చిన హామీకి భరోసా? నువ్వు ఏమి ఇవ్వదలుచుకున్నావు ఈ నిరుద్యోగులకు? ఏమైపోతున్నది నా తెలంగాణ? ఎందుకు నిరుద్యోగులను అవహేళన చేస్తున్నారు? ఎందుకు నిరుద్యోగుల పాలిట ఒక శత్రువులా, ఎందుకు యముడులా, ఎందుకు ఇంకా పీక్క తింటున్నారు? ఈల్రాడు గత ప్రభుత్వంలో ఈ ప్రజా సంఘాలు అని చెప్పి నాయకులు అని చెప్పి ఆఫీసర్లుగా పనిచేసినామని చెప్పిన వాళ్ళందరూ వాళ్ళని రెచ్చగొట్టి నానా యాగి చేసి వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటే ఈ రోజు మళ్ళొక్క రకంగా మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమంటూ మళ్ళొక్కసారి వీళ్ళను మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికైనా ఆలోచించు ఓ నిరుద్యోగి, ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ కుట్ర కుతంత్రాలను బయట పెట్టుకో, నిన్ను నువ్వు కాపాడుకో, నీకు నువ్వే శ్రీరామ రక్ష. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, నిన్ను నానా యాగి చేస్తుంది, నీ మీద చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి. నీకు ఉద్యోగాలు కాదు కదా తినడానికి, ఈ 5 ఏళ్ళు కనీసం కడుపులోకి వెళ్ళడానికి ఆ 5 మెతుకులు కూడా లేకుండా చేస్తుంది, గుర్తు పెట్టుకో. నేను ఛాలెంజ్గా చెప్తున్నా, ఈరోజు రైతు బంధుకు సంబంధించి పెట్టుబడి పడకపోతేనే నువ్వు ముల్లె మూట చదువుకొని పోయినోనివి. ఓ నిరుద్యోగికి కనీసం భరోసా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఎందుక? చిక్కడపల్లి లైబ్రరీలో ఉచితంగా అన్నం పెడదాం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం
దాంతోపాటు వాళ్ళకి ఏమన్నా ఏంది ఉండడానికి నివాసం ఏర్పాటు చేపిస్తామని గతంలో ఏంది ప్రగల్భాలు వాళ్ళకిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తున్నది? రోడ్డు మీద గడ్డి వీక్తున్నదా, కొడుగుడ్డు మీద ఈకలు వీక్తున్నా? అడగండి ఆ నిరుద్యోగులు. అన్నా మొన్ననే వచ్చిందన్నా, మొన్న చిన్న ప్రభుత్వం అన్నా, మరి పురిటి నొప్పులతో కన్నా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చావును నోట్ల తలకాయలు పెట్టి తెచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ల పాటు పరిపాలన చేస్తే మీకు కోపం వచ్చింది కదా. మరి పసిగుడ్డు అంటున్నారు కదా, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. పక్క రాష్ట్రానికి సంబంధించిన ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు ఎవరోనట, ఆయనకు బస్సు ఇస్తాడట, ఆయన దావోస్ పర్యటన పోతాడు, ఇతర రాష్ట్రాలలో పోతాడట. మరి అడగపోతే తెలంగాణ సమాజమా? ఎస్, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని ఒప్పుకున్నది. మరి ఎందుకు ప్రభుత్వం? నేను అడుగుతున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఎస్, అడగండి. ఎందుకు అడగరు? మనలో నెత్తురు చావలే. ఇంకా మనం తెలంగాణ బిడ్డలం, మన ప్రాణాలు పోతే ఎంత అనుకునేటోళ్ళం. మనం బానిసలం కాదు, మనం అమరులమని తెలంగాణ ఉద్యమంలో నిరూపించిన గడ్డ ఇది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికో, మంత్రికో, లేకపోతే ఎవడికో భయపడే రోజులు కాదు. నువ్వెంతరా అంటే నీ అనే తత్వం ఈ గడ్డది. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఇంత జరుగుతూ ఉంటే ఏమైపోతున్నది? ఇక చూడుర్రి, ఎంత దారుణం ఇది, ఎంత ఘోరం. హైదరాబాద్ను ఆగం చేసేది కాకపోతే మల్టీనేషనల్ కంపెనీలతో ఒరిగేది ఏం లేదు. ఆ సంస్థలతో అభివృద్ధి శూన్యం, వాటితో ఉద్యోగాలు, ఉపాధి, మానవత్వం లభించదు, సమానత్వం లభించదు. చిన్న పరిశ్రమలు, సాఫ్ట్వేర్లను అవి మింగేస్తున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారానే అభివృద్ధి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లను ప్రోత్సహిస్తాం. వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భట్టి విక్రమార్క అయిపోయా. మల్టీనేషనల్ కంపెనీలతో ఒరిగేది ఏమీ లేదు. పాపం సార్ ఎంతవరకు చదువుకున్నాడో నాకు తెలియదు. ఈయన మల్టీనేషనల్ కంపెనీలతో ఈ తెలంగాణకు ఒరిగేది ఏం లేదట. మల్టీనేషనల్ కంపెనీలతోని ఈ తెలంగాణకు ఒరిగేది ఏం లేదట. అర్థమైపోయింది. దాన్నే అన్నం ఉడికిందా లేదా అనడానికి, అన్నం మొత్తం ఉడికిన తర్వాత తిని చూడ ఒక్క మెతుకు చూస్తే సరిపోతుంది కదా. ఈయన జ్ఞానం కూడా బయటపడ్డది. మల్టీనేషనల్ కంపెనీలతోని తెలంగాణకి ఏం ఒరిగేది లేదట. వాళ్ళు 1000 కోట్లు తెచ్చి ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి వాళ్ళు కంపెనీ పెట్టి దాంతో పూర్తి స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఇవంతా ఏం తెలియదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంది అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన కంపెనీలు ఏం నేర్పిస్తాయి, ఇవన్నీ అవసరం లేదు ఆయనకు. ఎందుకంటే ఆయనకు తెలియదు, పాపం ఆయనకు తెలియదు. ఇది భట్టి విక్రమార్క గారి మాటల తీరిది. చెప్పుర్రి, అడుగుర్రి. తెలంగాణలో ఏం జరుగుతున్నది అనేది అడుగుర్రి. వన్ డే జాబ్ అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ గ్రేడ్ 2 ఉద్యోగులకు చేదు అనుభవం. ఉద్యోగంలోకి ఎక్కామని సంబరపడేలోపే మరుసటి రోజే రావద్దని మౌఖిక ఆదేశాలు. 146 మందికి పోస్టింగ్లను నిలిపివేస్తున్న సంస్థ. 400 పైగా కూడా కారుణ్య నియామకాలకు అడ్డుకట్ట. వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్. క్రెడిట్ కోసం కాంగ్రెస్ కుట్రలని ఆరోపణలు. సింగరేణి సంస్థలో ఉద్యోగం అంటే ఆసామాసి కాదు. అలాంటి సంస్థలో ఉద్యోగం వచ్చిందని ఒక్కరోజు పనిచేస్తారు. మాస్టర్ సైతం పడింది. ఏళ్ల తరబడి కష్టపడి చదివి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మెరిట్ సాధించి కోర్టు కేసులను ఎదుర్కొని చివరకు ఉద్యోగం సాధించిన తొలి రోజు విధులు నిర్వహిస్తామని సంబరపడే లోపే ఆ చేదు వార్త అయిపోయింది. ఇంకెక్కడిదిగా? మరుసటి రోజు నుంచి ఉద్యోగానికి రావద్దంటూ అదే రోజు సాయంత్రం పిడుగులాంటి మౌఖిక ఆదేశాలు వచ్చాయి. దీంతో సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ క్లర్కల్ గ్రేడ్ 2 ఉద్యోగాలు పొందిన 146 మంది ఆశలు ఆవిరయ్యాయి. అప్పటి ఎవరి వద్దకు వెళ్లినా ఉద్యోగాలపై స్పష్టత కరువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సింగరేణి సీఎండీ బలరాంను 4-5 సార్లు కలిపినా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వేడుకున్నా ఒకరిపై ఒకరు కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు, వాపోతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ ఉద్యోగాలు కూడా తామే ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ సింగరేణిలో రిక్రూట్మెంట్ ఆపివేసిందనే ప్రచారం కూడా జరుగుతున్నది. అయిపోయింది. ఇంకెక్కడిది? చూడవా, కేసీఆర్ ఉద్యోగం ఇస్తే తీసేసిల్లట. ఇది ఓ నిరుద్యోగులారా, ఇప్పుడు చూడండి వచ్చిన ఉద్యోగాన్ని తీసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారట. మాట్లాడుర్రి మీరు, చెప్పుర్రి. ఏమున్నది? సీఎండీ బలరాంను 4-5 సార్లు కలిసినా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసినా కూడా ఫలితం లేకపోయింది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూకున్నా. వచ్చిన ఉద్యోగాలను తీసేసి ఒక్కరోజు కలువు చేసిర్రు. అరే ఎన్ని దాటుకున్న చిల్లాలు. ఏళ్ల తరబడి కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కోర్టు కేసులను ఎదుర్కొని ఉద్యోగం వచ్చి సంబరపడే లోపు ఉద్యోగం బీకేసిల్లిగా. ఈ సన్నాసులది ఏం ప్రభుత్వం అన్నాం? దున్నపోతు మీద వానగొచ్చినా చలించని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది. మరి ఏం నిర్ణయాలు ఎవరు తీసేయమన్నాడా వీళ్ళను? సింగరేణి జాబ్ అంటే చిన్న గోళీల ఆట అనుకుంటారా, లేకపోతే క్రికెట్ ఆట అనుకుంటారా?
ఈ నల్ల బంగారం కోసం లోపలికి వెళ్తే ప్రాణాలతో బయటకు వస్తామో లేదో తెలియదు. నిత్య నరకకూపంగా మారుతుంది. సింగరేణి అంటే మీకు కనిపించేది అందరికీ వెలుగులను చూపించే వాళ్ళ జీవితాలలో చీకటి వెలుగులు ఎంత ఘోరంగా ఉంటాయో తెలుసా? చూడండి తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. జాబులు చూడండి, 146 మంది పోస్టింగ్ను నిలిపివేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. ఆలోచించండి మీరే. ఇక రైతు బంధు సగం మందికే. ఇక చూడు, నాటేసి 15 దినాలైనా పైసలు రాలే. నాకు 1.20 ఎకరాల భూమి ఉంది. నాటేసి 15 దినాలైనా రైతు బంధు రాలేదు. నేను చిన్న రైతును. ఇప్పుడు పొలానికి ఎరువులు మందులు కొనాలంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా. దుకాణం సెంటు ఉద్దర ఇస్తలేడట. సొసైటీలో కూడా పైసలు ఇస్తేనే మంది బస్తాలు ఇస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి పెట్టుబడి సాయం ఇవ్వడం వల్ల ఎవరిని చేయి చాపకుండా నాట్లేసిన. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. కొమురయ్య చెప్తున్నాడు, జగిత్యాల జిల్లాకు సంబంధించిన కొమురన్న చెప్తున్నాడు. ఇక చూడురి తెలంగాణ ప్రజలారా, రైతులు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. పురిటి నొప్పులతో ఒక తల్లి ఎంత అనుభవిస్తుందో, భూతల్లిని అంత ఆ కన్న బిడ్డని ఎంత పచ్చటి పైరులతోని ఆ తల్లిని ఎంత అద్భుతంగా చూడాలనుకుంటున్నారో రైతులు కూడా ఒక తల్లి పడే పురిటి నొప్పుల బాధ అంతా పడుతున్నారు. ఎందుకు తెలుసా? పంట నెర్రవాడుతుంటే వాళ్ళ గుండెలలో రక్తం ఎక్కడికక్కడ గడ్డగడుతున్నది. ఆ పంట ఎండిపోతా ఉంటే కళ్ళల్లో నుండి రక్తం వస్తున్నది. ఏం చేయాలో దుక్కితోచక ఉరితాడు పైన కనబడుతున్నది, కింద నేల అదే నమ్ముకున్న భూమిలో కలుద్దామన్నంత బాధ అవుతుంది. కానీ కుటుంబాన్ని చూసి బతుకుతున్నారు ఈ రైతులు. మళ్ళీ రాకపోతాడా ఈ కేసీఆర్ అనే ఒక భరోసా కోసం ఎదురు చూస్తున్నది ఈ రైతాంగం. ఎస్, వాస్తవం ఇది. ఆలోచించండి. రైతు బతుకు అధ్వానమైపోతుంది. నడి రోడ్డు మీద రైతు జీవితాలు ఆగమైపోతున్నాయి. గిందుకోసమా మనం? అరే రైతంటే ఏందయ్యా, ఈ దేశానికి అన్నం పెట్టే వెన్నుముక్క రైతన్న అంటారు కదా, జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, అదే రైతన్న నోట్లో మట్టి కొట్టడానికి నీకు మనసు ఎట్లా వచ్చిందని ఈ ప్రభుత్వాన్ని రైతన్నలు నిలదీసి అడుగుతున్నారు. రేపు గల్ల పట్టుకొని అడుగుతారు, బరాబరి అడుగుతారు. ఈ రోజు చెప్పులు అన్నారు కదా, ఆ చెప్పులు మర్రేసే రోజు కూడా వస్తుంది, చెప్తాను కదా. చూడుర్రి, కొమురయ్య ఒక్కడే కాదు, తెలంగాణలో రైతుల పరిస్థితి అందరిది గింతే. ఓడేమో ఎవడెవడైతే చెప్పులు అన్నాడో ఆ చెప్పులు రివర్స్ రాకపోతే నన్ను అడుగురు. ఇంత దారుణమా? ఇగో ఏంది ఎమ్మెల్యేలు చివరి వరకు కేసీఆర్తోనే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అధిష్టానకే మాపై నమ్మకం ఉన్నాయి. ప్రచారం ఆపకుంటే పరువు నష్టం దావా. మెదక్ ఎంపీ స్థానం మాదే. ప్రజా సమస్యల పరిష్కారం. ఇక్కడ ఖచ్చితంగా కూడా మెదక్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీ సీటును, పార్లమెంట్ సీటును ఖచ్చితంగా గెలుచుకుంటుంది. వీళ్ళు ఏం లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర మంత్రులను కలిస్తే తప్పులేదు, వీళ్ళు పోయి ముఖ్యమంత్రిని కలిస్తే తప్పైంది. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాకు ఒక ఇన్ని రోజుల కంటెంట్ లేదు, ఇప్పుడు దొరికింది అన్నట్టు. ఇక ఆలోచించండి తెలంగాణ ప్రజల. ఇక 100 కోట్ల అక్రమాస్తులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీపీ సోదాలు. 14 బృందాలతో 20 చోట్ల ఏకకాలంలో రైడ్. 20 కోట్ల నగలు గాడ్జెట్ స్వాధీనం అంటూ కూడా చెప్పిన దొంగలు ఒక్కొక్కరు. అధికారులలో ఎవడెవడైతే అవినీతి లంచాలు అడుగుతాడో మన దగ్గరికి పాములు, బర్రలను, గొర్రెలను అన్నీ తీసుకుపోయి తోలురి. వాడికి అప్పుడన్నా సిగ్గుచరం వస్తుంది. లంచాలు తీసుకునే సన్నాసులు, ఉద్యోగాలు లేక మన నిరుద్యోగులు రోడ్డు మీద ఉంటే ఈ సన్నాసులు చెప్పే ముచ్చట్లు ఇవి. మీరన్నా ఆలోచించుర్రు తెలంగాణ ప్రజలారా, ఇకనైనా ఆలోచించుర్రి. వినోద్ కుమార్ వర్సెస్ బండి సంజయ్. పార్లమెంట్లో ఎవరి పనితీరు ఏంటి, ఎవరెవరు ఎన్ని డిబేట్స్ లో పాల్గొంటారు? వినోద్ అడిగిన ప్రశ్నలన్నీ, బండి అడిగినవన్నీ. బండి తెచ్చిన నిధులన్నీ, అంతకుముందు వినోద్ తెచ్చిన నిధులని. పార్లమెంట్ ఎన్నికల వేళ కరీంనగర్ లా బేజూరు అంటూ కూడా చూడొచ్చు. వినోద్ కుమార్ 2014 నుంచి 2019 వరకు 106 డిబేట్స్, 553 ప్రశ్నలు. బండి సంజయ్ 6 డిబేట్స్, 57 ప్రశ్నలకు. ఒకరు ప్రతిపక్ష నేత, మరొకరు అధికార పార్టీకి చెందిన నాయకుడు. ఇద్దరిని కరీంనగర్ ప్రజలు ఆశీర్వదించి ఢిల్లీకి పంపారు. దేశ రాజధానిలో తెలంగాణ గళాన్ని వినిపించే అవకాశం కల్పించారు. అయితే ఆ అవకాశాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేయడంలో ఎవరు ముందున్నారు? ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడారు? ఎవరు నిజమైన ప్రజా గొంతుక? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ ఆర్టికల్. మాజీ ఎంపీ బి వినోద్ కుమార్, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ పనితీరు బేరోజు వేసే ప్రయత్నాలు ఇవి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. 100కు 100% వినోద్ కుమారే అద్భుతంగా చేస్తాడు. ప్రశ్న అడగాలన్నా, పార్లమెంట్లో నినాదించాలన్నా, ఎందుకంటే భాష మీద పూర్తి స్థాయిలో పట్టు ఉండి తెలంగాణ ప్రాంతం మీద పూర్తి స్థాయిలో గ్రిప్ ఉన్న వ్యక్తి ఎవరంటే వినోద్ కుమార్. దాంట్లో డౌట్ ఎందుకు? ఇంకా దీని గురించి మనం చర్చించాలా? ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీలు దొందే అని బండి సంజయ్ అనే అయిపోయి ఇంకేంది? ఇంకా దాని గురించి చర్చలు ఎందుకు మనకు?
దాని గురించి మనకు చర్చలేందుకు అంటున్నా. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. బండి సంజయ్ లేదు, ఏది లేదు, ఆడ వినోద్ కుమార్ అంతే కదా. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు. నేను చెప్పిన కదా గదే కథ అయింది. ఇక ఏంది, ఒక విశ్వేశ్వర్ రెడ్డి 2 ఎంపీ టికెట్లు, బీజేపీ కాంగ్రెస్ రెండింటిపైన కొండా కన్ను. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ టికెట్ పైన ఇప్పటికే ఖర్చు. బీజేపీలో కొనసాగుతున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి చివరి నిమిషంలో కాంగ్రెస్లోకి జంప్ అయ్యే ఛాన్స్. ఇప్పటికే రేవంత్ రెడ్డితో సంప్రదింపులు పూర్తి. బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి ఉండొద్దని, చివరి దాకా అదే పార్టీలో ఉండాలని నిర్ణయం. కొండా సన్నిహిత వర్గాల నుంచి లీక్ అయిన సమాచారం. అబ్బా ఏమన్నా తెలివా? క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడే కొండా విశ్వేశ్వర రెడ్డి చేస్తున్న రాజకీయం ఇది. మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరేందుకు తహతహలాడుతున్నారు ఆయన. ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారాయన. టైం రాగానే జంప్ అవ్వడమే తర్వాయి అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంది. మొదట బీఆర్ఎస్, అక్కడి నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి బీజేపీ అంటూ ముచ్చటగా 3 కండువలు కప్పుకున్న ఆయన ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా తెర వెనుక పావులు కలుపుతున్నారు. ఒక పక్క హస్తం పార్టీ అగ్రనేతలతో మంతనాలు సాగిస్తూనే మరో పక్కన కాషాయ పార్టీని నమ్మించి మోసం చేసేందుకు రెడీ అవుతున్నారనేది సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళ స్వార్థ ఈయన చెప్పేటి అన్ని నీతులు, ఈయన చేసేటి అన్ని లంగ పనులు. అర్థమైందా? ఇప్పటికైనా తెలుసుకోరి. రాజకీయ నాయకుడు అనేది తమ స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తాడు తప్ప తెలంగాణ ప్రజల కోసం పనిచేయడు. పనిచేసేటోళ్ళు బయటికి రారు. ఆయన ఎవరో ఉండే ముఖ్యమంత్రుల మీద గెలిచిన ఆయన ఒక్కడు ఎక్కడన్నా టీవీలలో కనబడ్డా పనిచేసిండు, అయిపోయింది. ఒకటే పార్టీలో ఉన్నాడు, అయిపోయింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి కాబట్టి చెప్తున్నా. రైట్. ఇక నేటి రాత్రి అడిగితే చెప్తూ కొడతారా? సమాధానం చెప్పడం పాలకుల కర్తవ్యం. మంత్రులు మాట్లాడాల్సిన మాట్లాడిన పాలకులకు సమన్వయం ముఖ్యం. అధికారంలో ఉన్న వారికి ఓపిక అవసరం. ప్రతిపక్షాల విదే ప్రశ్నించడం. ప్రతిపక్షం అంటేనే ప్రజా గొంతుక. పాలకులను నిలదీయడమే దాని బాధ్యత అంటూ కూడా చెప్పిన పరిస్థితి. చెప్పుతో కొడతా అంటారు వీళ్ళు. ఇంకా అయితే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకంటే భవిష్యత్తులో అదే చెప్పు దెబ్బలు పడాల్సిన రోజు కూడా వస్తుంది. ఎవడెవడైతే అన్నాడో వాళ్ళు రైతులు ఊకోరబ్బా. రైతులు అనే వ్యక్తులు ఎంత కల్మషం లేని వ్యక్తులో వాళ్ళ జోలికి వస్తే ఆ వాస్తవాలను కూడా బట్టబయలు చేస్తారు. కమింగ్ సూన్, వెయిట్ చేయండి. అడ్డంకి ఎవరు? పొమ్మనలేక పొగ. పాపం అద్దంకి. నిజానికి అద్దంకి దయాకర్కు తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్ద నాయకుడిగా కూడా గుర్తింపు ఉన్నది. వ్యక్తిగతంగా మంచి నాయకుడు కీర్తి పొందాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వైపు అడుగులు వేశాడు. ఆనాడే టీఆర్ఎస్ వైపు కాదు కలిపి ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తు మరోలా ఉండేది. ఆయన పోరాడే మనస్తత్వం పోరాటమైన నాయకుడు. దాంతో ఆయన కాంగ్రెస్ వైపు నిలిచారు. 2014లో పట్టం కడతారని అనుకున్నాడు. రాజకీయ వ్యూహంలో ఆనాడే తొలి తప్పటడుగు వేశాడు. కాంగ్రెస్ సమయంలో టికెట్ ఇచ్చింది, కానీ అద్దంకి గెలవలేదు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. ఎంతో మంది కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఇచ్చినా కూడా ఇవ్వని పరిస్థితి. కొన్ని ప్రశ్నలకు ఎప్పుడు సమాధానాలు దొరకవంటే ఇదే. అందరికీ విషయం తెలుసు, ఇచ్చుకునే వారికి తెలుసు, పుచ్చుకునే వారికి తెలుసు, వివరాలు అందరికీ తెలుసు, అయినా నిశ్శబ్దం. కొన్నిసార్లు సమాధానాలు లేకపోవడం మంచిదే. సమయం సందర్భం అనేవి ఎప్పుడు రాజకీయాలలో బడులకేనా అన్న ప్రశ్న మాత్రమే ఉత్పన్నమవుతున్నది. సమాధానం చెప్పడం, దాటవేయడం జరుగుతూనే ఉన్నది. ఒక నాయకుడు ఎదగకుండా అణిచివేయడం అంటే అంతగా జరుగుతుందో ఆధిపత్య పోరులో బడుగులను ఎప్పుడూ అన్యాయమే. తాజాగా శాసనసభ సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ 2 పదవులలో కాంగ్రెస్ వరించే. అందులో ఒకటి సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ వస్తుందన్న ప్రచారం జరిగింది. చివరికి అద్దంకి దయాకర్ అన్నకు పూర్తి స్థాయిలో హ్యాండ్ ఇచ్చారు. అద్దంకి దయాకర్ అన్నను కాంగ్రెస్ పార్టీ పొమ్మనలేక పోగబెడుతుంది. పాపం మంచి నాయకుడు, ఉద్యమ సమయంలో పోరాడు. ఇగో తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఈ మోగోడు. ఈయన నేను చెప్తున్నా, ఈయన మోగోడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఈయన. మరి ఇంకెవరన్నా ఉన్నారా చెప్పుర్రి, తెలంగాణ ప్రజలారా చెప్పుర్రి. ఇగో దావోస్లో గుంపు మేస్త్రి అన్ని అబద్ధాలు చెప్పాడు. పార్టీ ఓటు వేసినందుకు రైతులు సహా ప్రతి ఒక్కరు పశ్చాత్తాప పడుతున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు రైతులు సహా అందరూ పశ్చాత్తాప పడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో రైతు బంధు పడేది, రైతు భరోసా ఇస్తున్నామని రేవంత్ చెప్పారు. అదే నిజమైతే 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. వాస్తవంగా తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని వాళ్ళ చేతులతోనే వాళ్ళే ఇట్లా నెత్తిని కొట్టుకుంటారు. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అదైతే వాస్తవమైన విషయం. దాని గురించి ఎలాంటి ఏం మాట్లాడాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి. ఇక చూడు, ఈ 2 పత్రికలలో ఏమైనా ఉన్నదా? ఏముండదు. ఇక చూడు, ముందు రైతు బంధు, ఇతర బిల్లుల చెల్లింపు అంటూ రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై పుష్పగుచ్చం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గవర్నర్ కోట క్లియర్. ఏసీబీ వల్ల 100 కోట్ల తిమింగిలం. గంతే. ఇక డబ్బులు ఇస్తేనే మందులు ఇస్తారు. గింతే. ఇది భజన. ఇల్లులో రైతు మన ఏది అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన నా ఆడబిడ్డను చుట్టుపట్టుకొని ఈడ్చిలు కదా, అది కనబడ్డదా? లేదు. ఇగో ఇది వెలుగమ్మ, దీన్ని కంటి దావకన తీసుకుపోవాలి, అర్జెంటుగా తీసుకెళ్ళాలి. ఇగో రేరా సెక్రటరీ ఆస్తులు 300 కోట్లు. ఏంది కేసీఆర్ను తొందరలోనే సీఎం చేసుకుందాం. సీఎం రేవంత్ రెడ్డిని 1000 సార్లు కలుస్తాం. RRR భూసేకరణ రాష్ట్ర వాటా ఫండ్స్ ఇవ్వండి. ఇక చూడండి, ధరణిలో ఎంఆర్ వాళ్ళ అధికారాలు. ఇక దాంతోపాటు ఓయిలో వివేక్ సమానం. ఇది ఈయన పేపర్ కాబట్టి ఈయన వేసుకుంటాడు. ఏమున్నది? కొండా వర్సెస్ రంజిత్.
ఇగో 4 రోజులలో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు అయిపోయింది. ఇలా ఏంది అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ రోజు ఏబీవీపీ నాయకురాలకు సంబంధించి జుట్టు లాక్కులనే విషయం కనబడదు, రైతులను చెప్పుతో కొడతా అన్న మాట రాదు, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించలేమన్న మాట రాదు. కేవలం ఇవన్నీ భజన పేపర్లే. నేను చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటా. ఒక్కొక్కడి నేను చెప్తున్నా పంచలు అడుస్తాయి. ఇక ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రజలను మోసం చేయాలి, ఈ ప్రజల మీద బట్టగాల్చి మీదేయాలి. ఈ కేసీఆర్ను ఇంకా తిట్టుకుంటే ఎన్ని రోజులు బతుకుతారా నాయన? 50 రోజులు అవుతుంది. ఇంకా మీరు చేసేదేమున్నది, పొడిసేదేమున్నది? అరే ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సింది పోయి పక్కోడి మీద దృష్టి పెట్టే అంత వచ్చింది. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు ఎప్పుడన్నా చూస్తే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇలాంటి పరిపాలన? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఇంత అన్యాయమా, ఇంత ఘోరం?